కొరమీను కోమలం సొరసేప సోయగం ఎదగానే కుర్ర కొయ్య. సోయగం అంటే అందమా? సోయగం మరి అందంగా ఉంటుంది చూడండి. చేప ఎలా ఉంది? సొరసేప అంటే ఇదేనండి, పాల సొర. ఇది అంటే సొరలో మన సముద్రం చేప అనమాట. పెద్ద పెద్దవి ఉంటాయి, ఇందులో మనకి చిన్న సైజు, మీడియం గా సైజులు ఉన్నాయి. మేము ఇవాళ సంతకెళ్ళి ఒక 4 సొరసేపలు తెచ్చామండి. ఛత్రపతి సినిమాలో ఉంటది కదండి సొర, అది పెద్ద సొర ఉంటదండి. మనం అంత పెద్దది పట్టుకోలేక చిన్నది తెచ్చుకున్నామండి. ప్రభాస్ కాబట్టి పెద్దది పెట్టారండి, ప్రసాద్ కాబట్టి చిన్నది పెట్టారండి సొర. ఇదిగో అసలు దీని పైన చూడండి ముట్టు ఎంత ఉంది, కింద మూతి చూడండి కింద ఉంది. అసలు దీంతో పొడి చేస్తుందేమో మరి ఏం అర్థమవుతుంది. భలే ఉంది దీని ముఖమా. లోపల ఉంటాయి పళ్ళు. ఇదిగో ఇక్కడ ఉంది పళ్ళు, పైన ఏమో డిప్ప ఉంది టోపీలాగా. చాలా వెరైటీ ఉంటదండి చేప. ఇదండి ఇది ఇప్పుడు ముళ్ళు ఉంటదండి, పెద్ద ఎక్కువ ముళ్ళు కూడా ఉండవు. అవునవును, అది కరెక్ట్. ఇప్పుడు నీ కోసం సొర అయినా అవుతా ఎర్ర అయినా అవుతా అన్నట్టు మా కోసం ఎర్ర అయిందండి ఇది. ఇదండి దీంతో ఇప్పుడు మేము పాతకాలం పద్ధతిలో సొర పిట్టు పెట్టుకోబోతున్నాం అండి. టేస్ట్ చాలా బాగుంటదండి. దీన్ని చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది, చాలా టేస్టీగా ఉంటదండి ఇది. దీంట్లో ముళ్ళు కూడా ఒకటే ముళ్ళు, మధ్యలో ముళ్ళు ఉంటది. ఆ ముళ్ళు కూడా తీయక్కర్లేదు, మన పిట్లో దాంతో పాటు వండుకుంటాం. ఇప్పుడు ఈ సొర పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. క్లీనింగ్ తో సహా అన్ని మీకు క్లియర్ గా చూపిస్తానండి. శుభ్రంగా కడిగేసుకున్నాక పైన ఇవన్నా చూసారా, దీనికి ఈత కొట్టడానికి రెక్కలు ఉన్నాయండి. పైన నెత్తి మీద కూడా ముళ్ళు ఉంది. ఇవన్నీ కూడా శుభ్రంగా కోసేసుకోవాలండి. రొయ్యది రొయ్యని మింగేసింది ఇది. రొయ్యని తినేసిందండి ఇదా సొర. మా సొరసేప రొయ్యని తిన్నదండి. ఇదిగోండి రొయ్య. అమ్మతా అది తినేసి కడుపులు పెట్టుకుంది. అరగలేదు ఇంకా దానికి. ముందులాగా లోపల ఉన్నాయన్నీ తీసేయాలండి బయటికి. పేగులు, చేసుకొట్టు ఇవన్నీ ఉంటాయండి. తలకాయలు తీసేస్తానండి. మనకు పిట్టికి తలకాయలు పనిచేయవు, తీసేసుకోవచ్చు. ఇదే రకంగా అన్ని చేపలు కూడా క్లీన్ చేసేసుకుందాం మనం. ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం అండి, ముక్కల కింద కోసేసిన తర్వాత. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఒక చెంచా పసుపు వేస్తున్నానండి. ముక్క ములిగే వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టాలండి వీటిని. ఇప్పుడు ఇవ్వండి, ఒక 10 నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు సొరపిట్లోకి ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ఒక చెంచా గసగసాలండి, ఒక 2 చెంచాలు ధనియాలు, ఒక అర చెంచా జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి అండి, ఒక 2 లవంగాలు, ఒక ఇంచు చెక్క, 2 యాలకులు, ఒక 10 నుండి 12 వరకు మిరియాపు గింజలండి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని పొడి చేసుకుందాం. ఎండుమిరగాయలు కాకుండా మిగతా అన్ని కూడా వేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు తీసేసి దీన్ని చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం అండి. ఇక్కడ 10 నిమిషాలు అయిందండి, ఉడుకుతున్నాయి మంచిగా ముక్కలు.
ఇక ఉడికిందో లేదో తెలియాలంటే మనకి ఇకండి పైన పొర ఇలా అంటే వస్తుంది చూసారా, ఇలా పొర వస్తే మనకు ఉడికిపోయినట్టండి. ఇకండి ఇలా వచ్చేయాలి. ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం మనం. కింద దింపేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా చల్లనీళ్ళు వేసేసుకోవాలండి. ముక్కలన్నిటికీ పైన ఉన్న పొర తీసేయాలండి. ప్రతి ముక్కకి కూడా ఇలాగా పైన ఉన్న పొర తీసేసుకోవాలండి. మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్లో నీట్గా ఇలా కడిగేసుకొని ఈ ముక్కలో ఉన్న నీరు పిండేసుకోవాలండి. కొంచెం ఉడకబెట్టినప్పుడు కొంచెం నీరు పడుతుంది కదా, దాన్ని ఇలా పిండేయాలి. ఇదే రకంగా మొత్తం ఈ ముక్కలన్నీ కూడా చేసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా ప్రతి ముక్క కూడా తోలంతా తీసేసి నీట్గా కడిగేసుకొని బాగా పిండేసుకొని దాంట్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగా పిట్టికని చేసేసుకోవాలండి. మధ్యలో ఎన్నుముళ్ళు ఒక్కటే ఉంటుందండి పెద్దది, దానికి అటు ఇటు చివర్లో సన్న ముళ్ళు కూడా ఏముండవు. ఇది తీయక్కర్లేదండి, దీన్ని వాడేయచ్చు, దీన్ని కూడా వండేసుకోవచ్చు శుభ్రంగానే. ఇప్పుడు ఈ ముక్కలన్నిటి కూడా ఇలాగా పిట్లా చేసేసుకోవాలండి. ఒకవేళ ఈ ఎన్నుముల్లో కొంచెం అడ్డంగా ఉంటుంది ఎందుకులే అనుకుంటే తీసేసుకోండి, బాగుంటుందండి టేస్ట్. అది గట్టిగా ఉండదండి, అది మెత్తగా భలే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక అర చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం, ఈ మూడు వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి. పిట్టు కోసం మూకుడు పెట్టుకున్నానండి. ఈ సొరపిట్టికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఒక 4 చెంచాల వరకు పోస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న చెంచాతో జీలకర్ర వేస్తున్నానండి, ఒక చిన్న చెంచా ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి చిటపట్లాడుతుండగానే తరిగి పెట్టుకున్న పెద్ద 2 ఉల్లిపాయలండి, ఇవి వేసేసుకుంటున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం, ఇవి కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ చేప ముక్కల్లో మనం ఒక చెంచా ఉప్పు వేసామండి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కోసం ఇంకొక చెంచా ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే వేస్తున్నాను. ముక్కలు బాగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అండి. ఉల్లిపాయలు ఉడుకుతుండగానే ఎల్లుల్లిపాయ గుడ్లు కూడా వేస్తున్నానండి దీంట్లో ఒక 10. వర్షం వస్తుందండి, దిత్వా తుఫాను డిసెంబర్లో వస్తుందండి మాకు. వర్షం అంటే అంతగా ఎఫెక్ట్ ఏం లేదు, చినుకులు పడుతున్నాయండి కొంచెం, అందుకని గొడిగేసుకున్నాను. ఇవ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినాయండి. దీంట్లోనే ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో ఒక అర చెంచా పసుపు వేస్తున్నానండి, ఒక చెంచా కారం వేస్తున్నానండి. ఇంతకు ముందే ఒక చెంచా మనం ముక్కల్లో కలిపి పెట్టుకున్నాం పక్కన, పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి కదా, ఒక చెంచా సరిపోద్దండి. మనం ముందుగానే వేయించి దంచి పెట్టుకున్నాం కదా పొడి, ఆ మసాలా పొడి అండి ఇది వేస్తున్నాను. 2-3 చెంచాల వరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేపాలి.
ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సొర ముక్కలు ఇందాక పిట్టికిన చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం దీంట్లో. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి బాగానా. ఇవ్వండి ఒక 10 నిమిషాల పాటు మంచిగా వేయించానండి, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అసలు. దింపేసే ముందు ఒక 2-3 కరివేపాకు రెమ్మలు కూడా తుంచుకొని వేసుకుంటే బాగుంటుందండి. దీంతో పాటు ఒక గుప్పుడు కొత్తిమీర కూడా చల్లేసుకొని బాగా కలిపేసి దింపేద్దామండి. ఇక వేడి వేడి అన్నంలో వేడి వేడి సొరపిట్టండి, అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చితక్కొట్టేసిందండి, సూపర్ టేస్ట్. బా చాలా బాగుంది. మనం సొరపిట్టు ఇలా అన్నంలో కలుపుకొని తినొచ్చు, ఉత్తి తినొచ్చు. సారు చేసుకున్నానండి, సారుతో బాగుంటుంది. ఫ్రై లాగా వచ్చింది కదా, రుచి అయితే మామూలుగా లేదండి, అదిరిపోయింది. మామూలుగా చింతపండు చారు అండి, సాంబార్ ఉన్నా పర్లేదు, చక్కగా చారుతో కలుపుకొని నంచుకోవడమే. అబ్బా కమ్మగా ఉందండి. ఈ సారా నా కోసం ఎర్రైందండి ఇవాళ. మీరు కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి. ఉడకబెట్టుకొని ఏపుడు వేసుకోవడమే, కోడిగుడ్డు ఫ్రై లాగా చాలా స్మూత్గా భలే. అసలు మనం వేసిన ఉప్పు కారాలు కూడా చాలా బాగున్నాయి. మసాలా మనం ప్రత్యేకంగా తయారు చేసాం కదండి, వేయించుకొని పొడి పెట్టుకున్నాం. చాలా సూపర్గా ఉందండి. చూసారు కదండి, చాలా సూపర్గా ఉందండి సొరపిట్టు. మీరు కూడా ఈ రకంగా తయారు చేసుకొని తిని చూడండి, అసలు మై మర్చిపోతారనమాట. చాలా కమ్మగా ఉంది, ఉత్తిదే తినేయచ్చు, అంత రుచిగా ఉందండి. సొరపిట్టు వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో, చూడండి. ఉండండి, లైక్ చేయడం మర్చిపోకండి.